అసెంబ్లీలో చాలా సుదీర్ఘమైనటువంటి చర్చనే జరిగింది వివిధ అంశాలపైన. సేమ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదే ధర్నా, అదే కథ, అదే తొందిరి మాటలు, అదే లెక్క. ఇక అసెంబ్లీలో కొద్దిసేపు దానం నాగేందర్ గారి మీద వాడి వేడి చర్చ. ఆయన కొద్దిగా అనరాని మాటలే అన్నాడు, అది పొరపాటే, అనాల్సింది కాదు. సో అట్లా ఆయన కూడా క్షమాపణ చెప్పిండు. ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీ అటు మండలి సమావేశాలు ముగిసిపోయినాయి. ఇక రాబోయేటువంటి అసెంబ్లీ వరకు క్రీడా పాలసీని తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన అమెరికా పర్యటన ఉంది. సో మరి అమెరికాకు దాదాపు 35 మంది పోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ ఇన్వెస్టర్లతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఇక నిన్న నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇటు మొదట్లోనే ఆగస్టు మొదటి వారంలోనే వాటర్ను విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. సో ఇది ఇట్లా ఉంటే ఇక జీవో 46కి సంబంధించినటువంటి బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆందోళన కొద్దిగా తీవ్రమైనటువంటి ఆందోళన, ప్రభుత్వం వైపు నుంచి స్పందన కోరుతా ఉన్నారు. అయితే ప్రభుత్వం సబ్ కమిటీ ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ వేసిందో ఈ అంశం పైన సీరియస్గా మేము కూడా మండలిలో మాట్లాడినప్పుడు మేము కూడా ప్రస్తావించినప్పుడు ఈ అంశం పైన సీరియస్గానే ఉన్నాం, త్వరలోనే పరిష్కారాన్ని తీసుకొస్తామనేటువంటి మాట క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు పోతుందో చూద్దాం. కానీ జీవో 46 బాధితులకు మాత్రం న్యాయం జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే ఇక నువ్వురా లేడుగా రెడీగా 17 నోటిఫికేషన్లు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి. ఈ సెప్టెంబర్ నుంచే అమలు, అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్, నవంబర్లో మళ్ళీ టెట్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి, మే జూలైలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్లో, వైద్యారోగ్య శాఖ గురుకుల ట్రాన్స్కో సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు. సో మొత్తానికి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ను నిన్న అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేశాం. మరో 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం. గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల వాయిదాలతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత ప్రభుత్వంలో పరీక్షలు పెట్టుడు, లీక్ అవుడు, గందరగోళం, హైకోర్టుకు పోడు, ఆగిపోడు, ఇవే కార్యక్రమం ఉండే. అట్లా లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహిస్తున్నాం. అలాగే జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వచ్చింది బాధ. ఎందుకంటే ఎప్పుడు పడితే తెలియకుండా నెలల కమానం కోచింగ్ సెంటర్లు ఓ బిజినెసే చేసేటి. కానీ వాళ్ళ కోచింగ్ సెంటర్లకు కూడా ఒక మంచి అవకాశమే అనుకోవాలి. ఎందుకంటే పలానా టైం నుంచి పలానా టైం వరకు మాత్రమే ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వబడుతుంది. అట్లా చేసుకోవచ్చు. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది. మే జూలైలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు, వైద్య ఆరోగ్య శాఖ గురుకుల ట్రాన్స్కో సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు ఉంటాయని చెప్పి ఆ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్యాలెండర్ ని నిన్న సభలో పెట్టి ఉద్యోగులు అయితే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మన కాక హయాంలో మొత్తం అదే కథ. ఏటా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేసి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక ప్రణాళికాబద్ధంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపరిచారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్లో, గ్రూప్ 2ను డిసెంబర్లో, గ్రూప్ 3 ఎగ్జామ్స్ నవంబర్లో నిర్వహించనున్నారు. ఏడాదిలో మరో 17 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు జాబ్ క్యాలెండర్లో పొందుపరిచారు. కొత్తగా ఇక గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు.
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 కు ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూలైలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్ 2 కు వచ్చే ఏడాది మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్స్ పెట్టనున్నారు. గ్రూప్ 3కి ప్రతి ఏటా జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇది జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది ఏది అమలు ఇవాళ మహిళలకు ఇచ్చినటువంటి అమలు చేస్తూ ఉంది, రైతులకు ఇచ్చినటువంటిది అమలు చేస్తూ ఉంది, ఉద్యోగస్తులకు ఇచ్చిన అంశాలు అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కబ్జా చేయాలంటే గుండెలు వణకాలి. హైదరాబాద్ లో కబ్జాల నివారణకే హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి. సిటీ అభివృద్ధికి 2050 మెగా ప్లాన్. ఓఆర్ఆర్ లోపల 12 జోన్లుగా కోర్ అర్బన్ ఏరియా. రోడ్లపై వరద నిలవకుండా 10 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్. మిరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి. లండన్ తరహాలో హైదరాబాద్ లో హై టవర్. గోషామహల్ పోలీస్ క్వార్టర్ స్థానంలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్. మూసి రివర్ ఫ్రంట్ కు 1,50,000 కోట్లు అని చెప్పలేదు, అవి సిటీ అభివృద్ధి కోసమని వెల్లడి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటుడు, గంజాయి అమ్మే దమ్ముందా? గత ప్రభుత్వ హయాంలో రాత్రి పాన్ షాపుల్లో గంజాయి దొరుకుతుండేది, కానీ ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా? ఎవరికైనా దమ్ముంటే వచ్చి అమ్మమనండి చూద్దాం. పార్టీలు, పబ్బుల పేర్లతో ఫామ్ హౌజుల్లో డ్రగ్స్ సరఫరా చేసేటోళ్లకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో చర్చ చేద్దామా? అందరి జాతకాలు మాకు తెలుసు, బాధ్యత గల పదవిలో ఉన్నాం కనుక వాటిని బహిరంగంగా చెప్పదలుచుకోలేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు. ఇక హైదరాబాద్ లో కబ్జాలను నివారించడానికి, సిటీ విస్తరణకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చెరువులు ఆక్రమించాలంటే భయపడాలి, నాలాలు కబ్జా పెట్టాలంటే గుండెల్లో వణుకు రావాలి అనే హైడ్రాను తీసుకొచ్చామని చెప్పారు. ఇక రోడ్లను ఆక్రమించుకుంటూ అడ్డంగా ఉంటామంటే కుదరదని హెచ్చరించారు. చాలా దేశాల్లో స్టడీ చేశాకే హైడ్రా ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక శుక్రవారం అసెంబ్లీలో హైడ్రాపై రిప్లేస్ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఇంతకు ముందు జిహెచ్ఎంసీ పరిధిలో 600 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే ఉందని, ఇప్పుడు హైడ్రా ఏర్పాటుతో దాన్ని 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించామని నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కబ్జా చేయాలంటే గుండెలు వనకాలని ముఖ్యమంత్రి చెప్పడం. గతంలో ఎక్కడ చూడు ఖాళీ జాగా ఉంటే కబ్జా 59, 58 కింద రెగ్యులరైజ్ చేసుకున్నాడు. ఆడ ఇల్లు లేకపోయినా రేకుల షెడ్ వేసి ఇక్కడ కొన్నేళ్ల నుంచి ఉందని చెప్పి అక్రమంగా కొట్టేసిన భూములు అనేకం ఉన్నాయి. మన ఆఫీస్ పక్కన నల్ల చెరువు కథం పట్టించేది, చెరువే కథం, మధ్యలో టెంపుల్ కట్టేలు కథం పట్టేసేది. 3వ మెడల్ ముంగిట మను బకర్. ఒలింపిక్స్ లో ఇండియా షూటర్ మను బకర్ 3వ మెడల్ ముంగిట నిలిచింది. 25 మీటర్ల పిస్తల్ ఈవెంట్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇదే ఈవెంట్ లో హైదరాబాదీ ఈషా సింగ్ క్వాలిఫికేషన్ రౌండ్ లోనే వెనుదిరిగింది. రైట్ గా మను బకర్ మరి 3వది కూడా తెస్తుంది. అయింది అమ్మాయి రికార్డే అయితే తెస్తే. ఎలక్టోరల్ బాండ్లపై సీట్ విచారణకు సుప్రీం నో. ఎలక్టోరల్ బాండ్లపై సీట్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్విడ్ ప్రోకో జరిగి ఉండొచ్చనే ఊహతో విచారణ ఆదేశించలేమని తేల్చి చెప్పింది. ఈ స్థితిలో సీట్ విచారణకు ఆదేశించడం తొందరపాటు అవుతుందని బెంచ్ పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లు మీకు కాంట్రాక్ట్లు ఇస్తాం, మా పార్టీకి మీరు బాండ్లు ఇవ్వండి, ఆ కార్యక్రమం సింపుల్. రైట్ గా 65 గంటల 33 నిమిషాలు 9 రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సీఎం రేవంత్ స్పీచ్ 4 గంటల 54 నిమిషాలు. అక్బరుద్దీన్ 5 గంటల 41 నిమిషాలు. కేటీఆర్ 2 గంటల 56 నిమిషాలు. బడ్జెట్ రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు. 9 రోజుల పాటు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. పలు కీలక అంశాలపై సభలో చర్చ జరిగింది. ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. జూలై 23న ప్రారంభమైన సమావేశాలు 65 గంటలు 33 నిమిషాల పాటు జరిగాయి. సభానాయకుడైన సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 9 రోజుల్లో 4 గంటల 54 నిమిషాల పాటు మాట్లాడారు. సభలో ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ మాత్రం 1 నిమిషం కూడా మాట్లాడలేదు. ఆయన వచ్చింది బడ్జెట్ రోజు మాత్రమే, అంతకుముందు ఆ తర్వాత కూడా ఆయన రాలేదు. సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువసేపు మజ్లిస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ 5 గంటల 41 నిమిషాల పాటు సభలో మాట్లాడారు. సీఎం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ 2 గంటల 56 నిమిషాలు ప్రసంగించారు. సీఎం మంత్రులంతా కలిపి 23 గంటల 47 నిమిషాల పాటు మాట్లాడారు. మొత్తం 32 ప్రశ్నలపై సభలో చర్చ జరిగింది. ఇది అసెంబ్లీకి సంబంధించి. ఇక మండలిలో కూడా దాదాపుగా 6 రోజుల పాటు మండలి సమావేశాలు జరిగినాయి. దాంట్లో 20 గంటల పాటు చర్చ జరిగింది. సో అది అట్లా ముగిసింది, ఇది ఇట్లా ముగిసింది. మొత్తానికి ఈ బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో దాదాపుగా క్లోజ్ అయ్యి కాక చీల్చి చెండాడుతా అన్నాడు ఒక రోజు వచ్చి. కేసీఆర్ నంతరా సర్కార్ స్కూళ్లకు ఫ్రీ కరెంట్, బడులకు టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయులను గత సర్కార్ అవమానించింది. స్కూళ్లలో కనీసం టాయిలెట్లు కూడా కట్టించలే. భాషా పండితులకు ప్రమోషన్లు ఇయ్యలే. 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. ఎల్బీ స్టేడియంలో టీచర్లతో సీఎం ముఖాముఖి. ఇక్కడ సరూర్ నగర్
డివిజన్ లో ఆకుల శ్రీవాణి డివిజన్ లో ఒక స్కూల్లో 400 పిల్లలు ఉంటే ఒక్క టాయిలెట్ కూడా లేకుండా అప్పుడు పెద్ద ఇష్యూ. అవును ఆ పరిస్థితి ఉండే. సర్కార్ స్కూళ్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వబోతా ఉంది. అలాగే స్కావెంజర్లను కూడా ఏర్పాటు చేస్తే స్కావెంజర్లను నైట్ వాచ్మెన్లను ఏర్పాటు చేస్తే స్కూళ్ళలో కొంత మెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. ఆ సందర్భంగా చాలా మంది టీచర్లు నిన్న ఎల్బీ స్టేడియంకి వచ్చేసి ముఖ్యమంత్రితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి పరిస్థితి. సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు విడుదల. నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ ద్వారా నీటిని రిలీజ్ చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో 10 గేట్లు ఎత్తి 5,05,500 క్యూసెక్ల నీటిని సాగర్ లోకి వదులుతున్నారు. సాగర్ నీటి మట్టం 550.89 అడుగులకు చేరింది అన్న. మీరు కూడా నిన్న అదే కార్యక్రమానికి పోవడం జరిగింది. నేను కూడా అసెంబ్లీ తర్వాతగా ఆర్థిక అధ్వానం 63,000 కోట్లు ఖర్చు పెట్టలే. గత బీఆర్ఎస్ సర్కార్ 2022-23లో పెట్టిన బడ్జెట్ పై కాగ్ కేటాయింపులు 2.77 లక్షల కోట్లు, ఖర్చు మాత్రం 2.14 లక్షల కోట్లు. దళిత బంధు, డబుల్ ఇండ్లు, గొర్రెల పంపిణీకి పైసా ఇయ్యలే. కాళేశ్వరం మిషన్ భగీరథ కోసమే ఎక్కువ అప్పుల కిస్తీలు వడ్డీల కింద 10 ఏళ్లలో కట్టాల్సిన మొత్తమే 2,67,000 కోట్లు. 2,67,000 కోట్లు మిత్తిలకు ఏది ఈఎంఐలకు కట్టాల్సినటువంటి పైసలు. కేసీఆర్ గత పాలనలో 63,000 కోట్లు ఖర్చే పెట్టలేదట. అంటే ఉంటేగా పెడతాను, అన్ని దొంగ లెక్కలేనా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ అధ్వానంగా చేసిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ పేర్కొంది. సరైన అంచనాలు లేకుండా 2022-23 బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, అందులో చెప్పిన మేరకు ఖర్చు చేయలేదని తెలిపింది. కేవలం బడ్జెట్ ను ఎక్కువగా చూపేందుకు అంకెల గారడి చేసిందని చెప్పింది. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేయాలనే దానిపై ఓ లెక్కాపత్రం లేకుండా బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసి చివరకు ఖర్చు చేసింది కొంతేనని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.77 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి ఖర్చు చేసింది. రూపాయలు 2.14 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. ఓవైపు బడ్జెట్ లో కేటాయింపులు చేసి ఖర్చు చేయలేదని, మరోవైపు అసెంబ్లీ ఆమోదం లేకుండానే దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. గత ప్రభుత్వ తీరుతో అప్పులు, కిస్తీలు, వడ్డీల కలిపి 10 ఏళ్లలో 2023 నుంచి 2033 వరకు ఏకంగా 2.67 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కేసీఆర్ పెట్టిపోయిన కుందరం. ఇక ఈ మనం ఏం లేదు, ఇప్పుడు కష్టపడి అప్పులు కట్టవలసిందే అంతే. అసెంబ్లీ ఆమోదం కూడా లేకుండా 9,000 కోట్లు. అసెంబ్లీ ఆమోదం లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా 9,000 కోట్లు. ధరణి స్థానంలో కొత్త చట్టం డ్రాఫ్ట్ సిద్ధం చేస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు. ప్రజల సలహాలు, సూచనలతో తుది రూపు అసెంబ్లీలో మంత్రి ప్రకటన చేస్తా ఉన్నాడు. ఇక తెలంగాణ కుటుంబాల్లో ధరణి రూపంలో చిచ్చుపెట్టిన దొరలు 1,000 కోట్లు దోచుకొని తమ గడిలను ధనరాశులతో నింపుకున్నారు. అందుకే తెలంగాణలోని ప్రతి కుటుంబం ఉసురు తగిలి దొర తన గడిలోనే బందీ అయ్యాడు. తెలంగాణ ప్రజలకు తన మొహం చూపెట్టలేక దాక్కున్నాడని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నామని, ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు కూడా సిద్ధమైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ డ్రాఫ్ట్ బిల్లును వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రైతులు, మేధావులు సహా ప్రజలందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, వాటిపై చర్చించి కొత్త చట్టానికి సంబంధించిన బిల్లులకు తుది రూపు తీసుకొస్తామని వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ధరణిపై షార్ట్ డిస్కషన్ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. ఈ అంశం పైన ధరణి స్థానంలో కొత్త చట్టం. ధరణి దరిద్రం తెచ్చి ఈ తెలంగాణ జనం మీద రుద్దితే అది ఎవరిది ఎటుపోయిందో, ఏ సర్వే నెంబర్ ఇవ్వందో, ఎవరి భూమి ఉందో చిల్లం కళ్ళం చేసిండు కేసీఆర్. ఇలా మళ్ళీ దాని ప్లేస్లో, ధరణి ప్లేస్లో మళ్ళీ కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఈ ధరణి ప్లేస్లోకి వచ్చేటువంటి కొత్త చట్టం ద్వారా రైతులకు మంచి జరగాలని కోరుకుందాం. ఈ అన్యక్రాంతమైనటువంటి భూముల సంగతి కూడా తేలాలి. అసెంబ్లీలో వీడియో తీసి మార్ఫింగ్ చేస్తే కఠిన చర్యలు. మంత్రి సీతక్కపై పోస్ట్ చేసిన వీడియో చాలా దుర్మార్గం. ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదు. స్పీకర్ ప్రసాద్ హెచ్చరిక. అసెంబ్లీ ప్రాంగణంలో, అసెంబ్లీ హాల్లో ఫోటోలు, వీడియోలు తీయడాన్ని, వాటిని మార్ఫింగ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ప్రతిష్టకు భంగం కలిగించే ఈ చర్యలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీతక్కపై మార్ఫింగ్ వీడియో సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, ఇలాంటి దుర్మార్గపు చర్యలు సహించేది లేదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు ఆయన చురకలంటించారు. వీడియో మార్ఫింగ్ అంశం శుక్రవారం అసెంబ్లీలో చర్చకు వచ్చిందంటూ ఈ కేటీ రామారావు పేడు బ్యాచ్ ఏదైతే ఉందో ఇవన్నీ మార్ఫింగ్లు చేస్తా ఉన్నారు. మీ మార్ఫింగ్ల మీద మంచిగానే అయింది చర్చ. మీ ఏం చేయాలనేది చర్చలు మంచిగానే అవుతా ఉన్నాయి. ఈసారి గట్టిగానే అవుతట్టుంది. ఈ చెప్పుడు ఎందుకులే కానీ
ప్రతి జాగాకు భూదార్, ఇంటి స్థలాలకు మ్యూటేషన్ హక్కుల రికార్డు ఓ ప్రత్యేక బుక్కు. భూ వివాదాలకు చెక్ పెట్టేలా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆ తర్వాత సీసీఎల్ఏలను అప్పీల్కు ఛాన్స్. సాదా బైనామాలకు అవకాశం, పరిష్కార బాధ్యతలు ఆర్డీఓకు. మ్యూటేషన్ టైంలో ఫిర్యాదులు ఉంటే ఎంక్వైరీ. కొత్త ఆర్ఓఆర్ బిల్లు 2024లో పలు కొత్త అంశాలు. ప్రజల నుంచి సలహాలు సూచనల స్వీకరణకు సీసీఎల్ఏ వెబ్సైట్ లో పెట్టిన రెవెన్యూ శాఖ అంటూ ప్రతి జాగాకు ఆధార్ లెక్క భూదార్. ప్రతి మనిషికి ఒక ఆధార్ కార్డు ఎట్లుంటుందో ప్రతి భూమికి, అంటే ఎవరి భూమి అయితే ఉంటుందో దానికి ఒక భూదార్. తద్వారా దాని ఎంత ఉంది, దాని చుట్టుకొలతలు ఏంది, దాని లెక్క ఎంత, పత్రం ఎంత, సర్వే నెంబర్లు ఏంటి, అద్దురాలు ఏంటి, అన్ని వస్తాయి. గల్లా 390 కోట్ల విలువైన మెడిసిన్ వృధా. 2016-22 వరకు మెడిసిన్ కొనుగోలులో భారీగా ఉల్లంఘనలు. సర్కార్ దవాఖాన్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం మందులు సప్లై చేసినట్టు వెల్లడించిన కాగు. మ్యాండేటరీ టెస్టింగ్ కు కూడా పంపట్లేదని వెల్లడి. 390 కోట్ల విలువైన మెడిసిన్ వృధా అయిపోయినాయట. మెడిసిన్ కొనుగోలులో భారీ ఉల్లంఘనలు. సర్కారు దవాఖాన్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం మందులు సప్లై చేసినట్టు వెల్లడించిన కాగ్. చూసిరా, సర్కారు దవాఖాన్లకు నాసిరకం అంటే నకిలీ మందులు సప్లై చేసిందట బీఆర్ఎస్ సర్కారు దవాఖాన. ఎక్కువ కమిషన్లు ఇస్తే అది పెట్టేసుకుంటున్నారు. పుణ్యాత్ముడు హరీష్ రావు గారు ఆర్థిక శాఖ, ఏది మన హెల్త్ మినిస్టర్ ఉండే. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అంశాలు. ఒకసారి రైట్. నల్గొండ గురించి చెప్పనక్కర్లేదు, వాళ్ళదే పెత్తనం. మల్లన్న శుభోదయం. మా మోడల్ స్కూల్ బదిలీల గురించి మాట్లాడగలరు. దాని మీద కూడా మోడల్ మాట్లాడిన తర్వాత అన్న చాలా మంది మండలిలో మాట్లాడిన తర్వాత చాలా మంది ఫోన్లు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. మల్లన్న అటువంటి క్యాండిడేట్ అసెంబ్లీలో ఉంటే ఇంకా మంచి జరిగేది అని చాలా మంది చెప్తా ఉన్నారు. దయచేసి మార్నింగ్ న్యూస్ లైక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. మీకు ధన్యవాదాలు. మా ఆర్టిజన్ల గురించి మండలిలో మాట్లాడారు అన్నయ్య. సీఎం సార్ డైరెక్ట్గా మాతో మాట్లాడి మా సమస్యలు వినాలి, ఇలా అయితేనే మాకు న్యాయం జరుగుతుందని. తప్పకుండా దేవి ప్రతిరోజు మెసేజ్ చేస్తా. ఆర్టిజన్ల గురించి మండలిలో మాట్లాడినమ్మా దేవి గారు, మాట్లాడినా. మీరు ఏ అంశాలు అయితే ఇప్పటి వరకు నా దృష్టికి తీసుకొచ్చిరో, లేకపోతే నాకు రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చిరో, అవన్నీ కూడా మండల్లో సభ ముందు పెట్టడం జరిగింది. వాటికి పరిష్కారం కోసం ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ప్రభుత్వం నుంచి రిప్లై కోసం వెయిట్ చేయడం జరిగింది. హోంగార్డ్ల గురించి, కానిస్టేబుల్ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మంది కాల్ చేశారు. హోంగార్డులు, కానిస్టేబుల్లు, ఏఆర్ అని, టిఎస్ఎస్పి అని, ఇదని అదని, వాళ్ళు రాసింది గదే పరీక్ష, వీళ్ళు రాసింది గదే పరీక్ష, అంత గదే. ఇక్కడ మాత్రం వ్యత్యాసం. సీఎం గారి మీటింగ్లో ఆర్టిజన్ల గురించి కూడా సీఎం గారి మీటింగ్ వస్తుంది, ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. డోంట్ వరీ. మళ్ళా కేసీఆర్ జైలుకి ఎప్పుడు పోతాడు? ఇప్పుడు జైల్లో లేకపోతే ఆడ నడతాం, ఫామ్ హౌస్లకి వెళ్తలేడంటే అది పెద్ద జైలు. అది రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను మీరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ వేరే సుదర్శనన్న రాలే మరి అలా. అయితే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. మనం ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు కట్టాల్సింది 10 ఏళ్లలో 2.67 లక్షల కోట్లు కట్టాలి. అప్పే గా పరిస్థితికి తీసుకొచ్చిండు. 2008 డిఎస్సి వాళ్లకు జాబ్స్ గురించి, 2008 to 98 ఈ రెండు అంశాల గురించి నిన్న ప్రభుత్వం 46 గురించి స్టార్టింగ్ లోనే మాట్లాడాడు అన్న. ఇంకో శంకర్ గ్రౌ 2 లక్షల జాబ్స్ ఏదవా అని చెప్పారంటాడు. సార్ మీరు శంకర్ గ్రౌ ఆయనకు ఇక పేరు ఉత్తరం ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకొని 2 లక్షల జాబులు ఏదిరా అంటుడు. వస్తే చూపిస్తా, మీరు ఎక్కడ ఉన్నారో, లేకపోతే మీ ఫోన్ నెంబర్ అన్నా పెట్టరు దయచేసి, చెప్పి మీకు డేటా పంపిస్తా. జాబ్ క్యాలెండర్ అంతా క్లియర్ గా అది బ్యాచ్ 10 కూడా పాస్ అయి ఉన్నాడు నాకు తెలిసి. రైట్. దయచేసి మార్నింగ్ లైక్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. నాపై ఈడీ దాడులకు ప్రణాళిక. ఈడీలో పనిచేసే వారే చెప్పారు. చక్ర వ్యూహం ప్రసంగం ఆ ఇద్దరిలో ఒకరికి నచ్చలేదు. దాడుల కోసం ఎదురు చూస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రజల దృష్టి మళ్లింపునకి అంటూ బీజేపీ కొట్టిపడేస్తారు. నాపై ఈడీ దాడులకు మొన్న వ్యూహం చక్రవ్యూహం జబర్దస్త్ గా చెప్పిండు. అది టాపిక్. చక్రవ్యూహంలో మొత్తం ఇరుక్కపోయింది ఈ దేశం అని చెప్పిండు కదా. అదట ఆ ఇద్దరిలో ఒకరికి నచ్చలేదట. అదానికో అంబానికో నచ్చలేదు కాబట్టి రాహుల్ గాంధీ మీద ఈడీ దాడులు చేయించాలని ప్లాన్ చేసిండట నరేంద్ర మోడీ గారు. అదే విషయంలో ఆ ఈడీలో పనిచేసేటోళ్ళే ఆయనకు చెప్పిరట. దాని మీద లోక్సభలో మాట్లాడితే ఇది ప్రజల దృష్టి మళ్లించేందుకే రాహుల్ గాంధీ గారు ఇట్లా చెప్తున్నాడని బీజేపీ అంటా ఉంది.
నిన్న వైనాడు జిల్లాలో ప్రయాణం. రాజధానిలో వరద బావులు, రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు, వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్, హైదరాబాద్ కు గొప్ప బ్రాండ్ ఇమేజ్ తెస్తాం, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా, ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం, 10 నెలలు కూడా కాకముందే ఆక్రోశం, అభివృద్ధికి బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలి, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజమైన హైదరాబాద్, నిజమైన అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజధాని నగరానికి అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అత్యధిక వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయాల్సిందిగా అధికారులకు సూచించామని తెలిపారు. 141 ప్రాంతాలను గుర్తించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేసేలా, వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. ఇక నేటి నుంచి సీఎం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన, 10 రోజులు 52 సమావేశాలు, ఐటీ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ, 50,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితోనూ చర్చలు జరపబోతా ఉన్నారు. ఇవాల్టి నుంచి అమెరికా పర్యటన, ఆ తర్వాత దక్షిణ కొరియా పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వెళ్లబోతా ఉంది. తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతిలోనే, ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు, సర్కారు బడుల్లో చేరడం గౌరవంగా భావించేలా పాఠశాలను తీర్చిదిద్దాలి, తెలంగాణ బలపడేందుకు కృషి చేయాలి, 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం, సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిన్న ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం. త్వరలో క్రీడా పాలసీ, హర్యానా, పంజాబ్ లో అధ్యయనం చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు, బేగరి కంచలో క్రికెట్ స్టేడియం, బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్ కు చట్టాన్ని సవరించి డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు. ఇక పార్టీలన్నీ అంగీకరిస్తే తెలుగు వర్సిటీకి స్థిరవరం పేరు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మళ్ళీ క్రీడా పోటీలు, కళా ప్రదర్శనలు అని చెప్పి సీఎం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించబోతా ఉన్నారట. ఇక మా మండల్లో ఉన్నటువంటి పెద్దల సభకైతే చెస్సు, అష్టచెమ్మ, క్యారం బోర్డు, మీరు బల్మూరు వెంకట తప్ప ఇక అందరు పెద్దలే. పాపం అంతా అంటే కొద్దిగా ఉన్నారులే కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, కొంత ఏజ్ ఎక్కున్నప్పుడు కూడా కొద్దిగా యాక్టివ్గానే ఉన్నారు. ఇక మా చైర్మన్ సాబు, ఇక సుఖేందర్ రెడ్డి సాబు అయితే చాలా యాక్టివ్. ఇంకా రుణాలపై గోప్యత, జిఎస్డిపిలో పూచికత్తు రుణాలు 35.64%, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి అప్పులు, తీసుకున్న అప్పుల్లో 80 నుంచి 84% పాత రుణాల చెల్లింపులకే, 90% పూచికత్తులు 5 కార్పొరేషన్లకే, బడ్జెట్ కేటాయింపులు లేకుండా 8,985 కోట్ల వ్యయం, 2022-23 రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నివేదికలో బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకాలను ఎండగట్టిన కాగ్. ఇది లాస్ట్ పొద్దుగాల పెట్టింది ఇది. కానీ రుణాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తూర్పారబట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల కోసం తీసుకున్న పూచికత్తు రుణాల వివరాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కోసం తీసుకున్న రుణాల వివరాలను బహిర్గతపరచలేదని దుయ్యబట్టింది. ఆయా సంస్థలకు తీసుకున్న బడ్జెటేతర రుణాల వివరాలను ఆడిట్ కు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తింది. అంతేకాదు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి రుణాలు తీసుకుందని పేర్కొంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో 29.7% మేర రుణాలను తీసుకునేందుకు అవకాశం ఉండగా బీఆర్ఎస్ సర్కార్ 35.64% అప్పులు చేసింది. కార్పొరేషన్లు మున్సిపాలిటీలో నిధులకు ఎసరు, 650 కోట్ల వ్యయం పైన అభ్యంతరాలు, పంచాయతీలో ఎస్సీ ఎస్టీ నిధులు ఖర్చేలేదు, మార్కెట్ కమిటీలో వినియోగం అస్తవ్యస్తం, 2019-20 ఆడిట్ నివేదిక. ఇక మొత్తం వాళ్ళ బండారం. సరిపడా ఆసుపత్రులు, వైద్యులేరి, రోగులకు పడకలకు కొరతే, ఆసుపత్రుల్లో 45%, డిఎంఈ పరిధిలో 56% ఖాళీలు, ఎక్స్పైరీ మందులతో 390 కోట్ల నష్టం, ఐటీసీ పేరిట ఖజానాకు కన్నం, 2017-18లో సర్కార్ ఖజానాకు 49.24 కోట్ల నష్టం, తక్కువ వ్యాట్ వసూలుతో 5.10 కోట్లు కూడా కాగ్ నివేదికలో వెళ్లడంటూ కేసీఆర్ భాగవతం అంతా కాగ్ నివేదిక నిన్న బయటకు వస్తా ఉంది. పశ్చిమ కన్మల్లో మైనింగ్ బంద్, 6 రాష్ట్రాల్లో 56,800 కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైనది, మైనింగ్ క్వారీయింగ్ నిషేధం, ఇప్పటికే ఉన్న వాటిని దశల వారీగా నిలిపివేయాలి, కొత్తగా భారీ భవనాలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టవద్దు, 5వ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల, సూచనలు, అభ్యంతరాలకు 60 రోజులు. కేరళలో వైనాడులో జరిగిన ఇష్యూ మీద తీసుకున్నట్టున్నారు. రైట్ గా జాబ్ క్యాలెండర్ వచ్చింది. 2025 ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ మరో నోటిఫికేషన్ జారీ, నవంబర్ ఏప్రిల్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి, ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, కొత్తగా 13,505 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూసిన జాబ్ క్యాలెండర్ ను ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు లోపు ఏ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి, ఆయా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తున్నారనే సమాచారంతో క్యాలెండర్ ను
ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ పైన మీ అభిప్రాయం తెలియజేయండి ప్రజలారా. ఒకసారి మాట్లాడదాం దీనిపైన. జాబ్ క్యాలెండర్ పైన జాబ్ క్యాలెండర్ గిరిజన గురుకుల పాఠశాలలో టాయిలెట్స్ బాత్రూమ్స్ బాగోలేవన్నా ప్రతి గిరిజన గురుకుల పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేటట్లు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. కేతావత్ భాస్కర్. రైట్. జాబ్ క్యాలెండర్ విధానం ఎలా ఉంది, మీ అభిప్రాయం తెలియజేయండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జాబ్ క్యాలెండర్ పై మీ అభిప్రాయం ఏంటి? జాబ్ క్యాలెండర్ విధానం బాగుంది అనుకునే వాళ్ళు పైన, బాగలేదు అనుకునే వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. భూ రికార్డులపై కొత్త ఆర్ఓఆర్ సభ ముందుకు 2024 రికార్డ్ ఆఫ్ రైట్స్ ముసాయిదా బిల్లు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కరించేందుకే క్షేత్రస్థాయిలోనే భూ సమస్యల నివారణ దిశగా రూపకల్పన. 20 సెక్షన్ల కింద సమస్యల్ని పరిష్కరించుకునే వెసులుబాటు. మ్యూటేషన్ సమస్యలన్నీ తహసీల్దార్ ఆర్డీఓ పరిధిలోనే క్లోజ్. రికార్డుల్లో తప్పులు దొరికితే అప్పీలుకు వెసులుబాటు. ప్రతి కమాతానికి భూతార్ నంబర్ కేటాయింపు. సెక్షన్ 6 కింద సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం. ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ. ఇందుకు ఈ నెల 23 వరకు గడువు. ధరణి పేర ఓ పెద్ద మనిషి దగా చేశారు. అదో మాయదారి పోర్టల్. ఇద్దరు రూపొందించారు. రైతుల పాలిట అదో శాపం. ఆత్మహత్యలు జరిగాయి. ఇళ్లలో చిచ్చు పెట్టిన దొరలు గడీలు నింపుకున్నారు. ధరణి స్థానంలో రైతు నేస్తంగా ఉండేలా వ్యవస్థ. ఇది దేశంలోనే ఒక గొప్ప రెవెన్యూ చట్టం అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న అసెంబ్లీలో చర్చ సందర్భంగా చేశారు. సాగర్ కు భారీ వరద. నాగార్జున క్రస్ట్ గేట్లను తాకిన నీటి మట్టం. శ్రీశైలం నుంచి 5.56 లక్షల ప్రవాహం. ఏ క్షణమైన గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఎక్కడ? నాగార్జున. వర్గీకరణపై బీజేపీ కాంగ్రెస్ ల వ్యూహాత్మక మౌనం. జాతీయ స్థాయిలో నోరెత్తని రెండు పార్టీల నేతలు రాష్ట్రాల స్థాయిలోనే స్పందించాలని నిర్ణయం. ఆచితూచి మాట్లాడాలని బీజేపీ నేతలకు అధినాయకత్వం సూచన. రైట్ గా హ్యాట్రిక్ దిశగా మను బకర్ 3వ పథకానికి చేరువైన స్టార్ షూటర్. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ కు నేడే తుది సమరం. ఇక మరి హ్యాట్రిక్ రావాలని కోరుకుందాం. సర్కార్ జాబ్ క్యాలెండర్ బోగస్. తోలు తీస్తా రాహుల్ కు. సర్కార్ జాబ్ క్యాలెండర్ బోగస్. రాహుల్ కు రేవంత్ కు అశోక్ నగర్ వచ్చే దమ్ముందా? మొన్నటిదాకా నీకే లేకపోయా. అసలు నువ్వు పోయినవా? అక్కడికి వస్తే నిరుద్యోగులు వారిద్దరిని తరిమేస్తారు. సాడిస్టు సీఎం బజారు భాష మాట్లాడిస్తున్నారు కేటీఆర్. శాసనసభ దుశ్శాసన సభగా మారింది. హరీష్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన అరెస్టు చేసి తెలంగాణ భవన్ కు తరలించిన పోలీసులు. ఇక తోలు తీస్తా బయటికి రా చూసుకుందాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో దానం. ఇక్కడే చూసుకుందాం. కౌశిక్ అక్బరుద్దీన్ సూచనతో క్షమాపణ కోరిన దానం నాగేందర్ కూడా కరెక్ట్ కాదు అది. ఇంకా శనార్థి తెలంగాణ చూద్దాం. నాపై దాడికి ఈడీ ప్లాన్. ఈడీ అంతర్గత వర్గాల సమాచారం. చాయ్ బిస్కెట్లతో ఎదురు చూస్తుంటా. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్. చక్ర వ్యూహం ప్రసంగం కొందరికి రుచించలేదు. అందుకే తనపై ఈడీ రైడ్స్ కు సిద్ధమయ్యారని వ్యాఖ్య. విదేశాల్లో 13 లక్షలకు పైగా భారత విద్యార్థులు. డేటాను విడుదల చేసిన కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే సహా 108 దేశాల్లో ఇండియన్ స్టూడెంట్స్. అత్యధికంగా కెనడాలో 4.27 లక్షల మంది. చాలా మంది కెనడాకి వెళ్తుంది. రైట్ గా కేసీఆర్ లేకపోతే కిక్కు రాట్లే. కేసీఆర్ సభకు వస్తేనే మజా. ఇంకా ఊహల్లోనే బతుకుతుండు. ఓడిపోయిన జాతిపిత అనుకుంటుండు. కేటీఆర్ కు అవగాహన లేదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. క్వీనింగ్ సిటాడెల్ ప్రమోషన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా శామంట. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ. వచ్చే అసెంబ్లీ సెషన్ లో బిల్లు. బీసీసీఐతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు. నిఖత్ సిరాజ్ల గ్రూప్ 1 ఉద్యోగాలు. బడ్జెట్ లో క్రీడల కేటాయింపులు. ప్రతి మండలానికో స్టేడియం నిర్మాణం. బేగరి కంచెలో స్టేడియానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక తెలుగు వర్సిటీకి సురవరం పేరు. సభ్యులు అంగీకరిస్తే మారుద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
ఇక హైదరాబాద్ రాష్ట్రంలో త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నామని వచ్చే అసెంబ్లీ సెషన్లో అందుకు సంబంధించిన బిల్లు పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన హైదరాబాద్ శివార్లోని బేగరి కంచెలో స్టేడియం రానున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలితో ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించాల్సి ఉంది అని చెప్పింది. ఇక నిరుద్యోగులకు గుడ్ న్యూస్, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్ ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే దానిపై స్పష్టత. గ్రూప్ 1 అక్టోబర్లో, గ్రూప్ 2 డిసెంబర్లో, వచ్చే ఏడాదిలో మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇట్లా ఉంటే అదరగొట్టిన భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం నమోదు. ఒలింపిక్స్ గ్రూప్స్ చివరి మ్యాచ్ లో 3-2తో విక్టరీ. 1972 తర్వాత ఆస్ట్రేలియాని ఓడించడం ఇది మన ఇక ఆటల పోటీలు. స్కిల్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లోనూ స్కిల్ డెవలప్ చేయాలి. పాఠశాల నుంచే నైపుణ్యత కోర్సులను ప్రవేశపెట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో సమస్యలు పరిష్కరించాలి. శాసన మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ అంటూ నిన్న నేను మాట్లాడినటువంటి మాటలు. నిరుద్యోగులకు న్యాయం చేయలే, పరీక్షలు నిర్వహించి రద్దు చేసిండ్రు. కాంగ్రెస్ వచ్చాక టీజీఎస్పీని ప్రక్షాళన చేసినాం. గ్రూప్ 1 ను సజావుగా నిర్వహించాం. అభ్యర్థులు కోరడం వల్లే గ్రూప్ 2 వాయిదా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైట్గా సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 3.34 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. 548 అడుగులకు చేరిన నీటి మట్టం. మరోవైపు ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన మంత్రులు అంటూ నిన్న ఆ కార్యక్రమానికి పోవడం జరిగింది నాగార్జున సాగర్కి. సో అక్కడ నీటి విడుదల కోసం ధరణి వల్ల గ్రామాల్లో అల్లకల్లోలం. తెలంగాణలో సర్వే నెంబర్లు సక్రమంగా లేవు. అమాయకుల భూములను మాయం చేశారు. పెద్ద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధరణి కుంభకోణంపై విచారణ జరిపించాలి. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్. నేను కూడా బాధిస్తున్నా దీంట్లో. ధరణిలో నాన్న పేరు మీద ఒక దగ్గర 8 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు వచ్చి నాన్న పేరు మీద పట్ట బుక్ ఉంది, పాస్ బుక్ ఉంది, సర్వే నెంబర్లు ఉంది. సర్వే మిస్సింగ్ అంటారు. మిగతా 3 ఎకరాలకు ఎన్నిసార్లు అప్లికేషన్ కలెక్టర్ పెట్టినా రిజెక్ట్. వై రిజెక్ట్ అంటే ఎవడు చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జాబ్ క్యాలెండర్ పై మీ అభిప్రాయం ఏంది? జాబ్ క్యాలెండర్ విధానం బాగుందని భావిస్తా ఉన్నారంటే 187% మంది బాగుందనేటువంటి అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. 187 మంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇక కేసీఆర్ ఆయన తొత్తులు తెచ్చిందే ధరణి. పేదోళ్ళ ఆస్తులను కొల్లగొట్టిండు. మాయదారి పోర్టల్లో భూముల మాయం చేసిండు. ప్రతి ఊర్లో సామాన్యుడు భూ సమస్యతో ఇబ్బంది. ధృతరాష్ట్రుడి కౌగిల్లో 10 ఏళ్లు తెలంగాణ భూ సమస్యల కోసం కొత్త చట్టం తెస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైనాడ్ విలయం. 300 దాటిన మృతుల సంఖ్య. ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్టు నిర్ధారణ. 4వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు. 40 బృందాలు 6 జోన్లుగా విడిపోయి రెస్క్యూ ఆపరేషన్. కాంగ్రెస్ 100 ఇళ్లను నిర్మించి ఇస్తుంది ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఘోరం అంటే ఘోరం ఘోరం. అది కొండ చర్యలు విరిగిపడి జరిగినటువంటి ప్రమాదం. రైట్గా మిగతా వార్తలు ఒకసారి చూస్తే దిశ మూడో పథకంపై మను భాకర్ గురి 25 మీటర్ల పిస్తల్ పోరులో ఫైనల్ రౌండ్ కు క్వాలిఫై అయిపోయింది. గెలిస్తే ఒకే ఒలింపిక్స్ లో 3 మెడల్స్ గెలిచిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు క్రియేట్. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో సెమీస్ కు లక్ష్య సెన్, క్వార్టర్స్ కు హాకీ మెన్స్ టీమ్ ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం. ఆర్చరీలో మళ్లీ నిరాశ. సెమీస్ లో ఓడిన ధీరజ్ అంకిత. తొలి వన్డే డ్రా. ఉత్కంఠగా సాగిన భారత్ శ్రీలంక మ్యాచ్. సూపర్ ఓవర్ కు నో ఛాన్స్. రేపు 2వ మ్యాచ్. 1/2 డజన్ మంది సభ్యత్వాలను రద్దు చేయాలి. అప్పుడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుంది. పొడియం వద్దకు రావాలంటే భయపడతారు. నాలా ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టించే వ్యవస్థ తెస్తాం. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. 1 గంట వరకు షాపులు ఓపెన్. లిక్కర్ మినహా అన్నింటికి అనుమతి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. నేడు అమెరికాకు రేవంత్. తెలంగాణ వెళ్ళబోతా ఉన్నాడు. ఇక తెలంగాణకు టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు. వారి చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు. గత ప్రభుత్వంలో విద్యారంగం విధ్వంసం గాడిలో పెట్టేందుకే 21,000 కోట్లు. ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి. రైట్ గా ఇది ఇట్లుంటే అసలు ₹1,00,000 కోట్లు, వడ్డీ ₹1,50,000 కోట్లు. అసలు తెచ్చిందేమో ₹1,00,000 కోట్లు, వడ్డీ ఎంతనట అంటే ₹1,50,000 కోట్లు. రాష్ట్రంపై మోయలేనంతగా భారం. రాబోయే 10 ఏళ్లలో చెల్లించాల్సింది 2.67 లక్షల కోట్లు. తీసుకుంటున్న అప్పుల్లో 80% అప్పులు కడితేందుకే. మళ్ళా మొత్తం రెవెన్యూ
రెవెన్యూలో 3వ వంతు, అప్పుల భారం పరిమితి కన్నా 10.64% ఎక్కువ, నిబంధనలకు విరుద్ధంగా ఆర్బీఐ లోన్ల వాడకం, గణనీయంగా తగ్గిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల్లో 90% 5 సంస్థల పేరుతోనే. అందులో మొదటి స్థానంలో కాళేశ్వరం. బడ్జెటేతర రుణాలను దాచిన గత సర్కార్. కాగ్ నివేదికలో రాష్ట్రం తీరుపై తీవ్ర ఆరోపణలు. ఈ కేసీఆర్ భాగవతం అంతా లెక్కలతో సహా బయటపడ్డది నిన్న. 80% అప్పులకే పోతే 20%లో ఇక ఏప్రిల్లో మరో డిఎస్సి, జనవరిలో టెట్, వచ్చే ఏడాది ఆగస్టులో పోలీసుల పరీక్ష, 2025 నవంబర్లో గ్రూప్ 3-4. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్. మొత్తం 20 రకాల పోస్టులతో ప్రకటన. నిరుద్యోగ ఆశలు ఆకాంక్షల మేరకే జాబ్ క్యాలెండర్ అని బట్టి. ఈ ఏడాది అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారంట. ధరణి ఓ భూతం, పెద్ద ఆయన తొత్తులు తీసుకొచ్చారు. కొత్త చట్టం తీసుకొస్తున్నాం, పేదల ఆస్తులను తిరిగిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ పై అభిప్రాయ సేకరణ. సిసిఎల్ఏ వెబ్సైట్ లో ముసాయిదా, తోలు తీస్తా కొడక అంటూ తీవ్రమైన కామెంట్స్. ఉభయ సభల నిరవధిక వాయిదా. ప్రవేశపెట్టిన 5 కొత్త బిల్లులకు ఆమోదం తెలిపింది. 5 ప్రైవేట్ వర్సిటీలకు ఓకే. రిలీవ్ అయ్యే ముందు గవర్నర్ గా రాధాకృష్ణన్ ఆమోదం. గురునానక్, శ్రీనిధి, నిక్మార్, కావేరి, ఎంఎన్ఆర్ కు గ్రీన్ సిగ్నల్. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం. అప్పుడు 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్పుడు మల్లారెడ్డి వచ్చింది, పల్లారాజేశ్వరరెడ్డి అన్నరాగ్ యూనివర్సిటీ వచ్చింది. ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు సర్వనాశనం అవుతుంది. ప్రైవేట్ ఇజ్రాయెల్ కు విమానాలు బంద్. 8వ తేదీ వరకు రాకపోకలపై నిషేధం. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం. బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకోవాలని ప్రయాణికులకు సూచన. సిట్ విచారణకు సుప్రీం నో. ఎలక్టోరల్ బాండ్ల ఇష్యూలో 4 ప్రజా ప్రయోజనాల వాద్యాల తిరస్కరించింది. నిన్న 21 నుంచి యూజీసీ నెట్. వచ్చే నెల 4వ తేదీ వరకు రీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్. ఎగ్జామ్ తేదీలు 10 రోజుల ముందు పరీక్షా కేంద్రాల విడుదల చేస్తా ఉన్నది ఎన్టీఏ. రైట్గా ఇది దిశ. అయితే ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్. మన దేశంలో రాష్ట్రంలో చట్టసభల సమావేశాలు ఎవరిని ఉద్ధరించడానికి ఓ వ్యక్తి నిరుపేద ఉద్యోగిగా ఉండడం, అతడు ఆమె తప్పు కాదు. మెజార్టీ యువత ఓట్లతో గద్దెనెక్కి ఉపాధి చూపని పాలకులది ఆ తప్పు. ఉద్యోగ ఉపాధి కల్పన సార్వత్రిక హక్కుగా పార్లమెంట్లో చట్టం చేయాలి. రాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలి. ఏ నిరుద్యోగి యాచకుడు కాదు. జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత. కుబేర్ల సంపదపై అదనపు పన్ను వేసైనా నిరుద్యోగ పెనుభూతాన్ని దేశం నుండి తరిమేయాలి. చర్చ జరగాల్సింది దీనిపైన కదా. పాలకులారా, యువశక్తి నిర్వీర్యం చేస్తే దేశం విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. ఆ తర్వాత కాయకల్ప చికిత్స చేస్తే మరణానంతరం మందు ఇవ్వడం లాంటిదే. మొద్దు నిద్ర వేయడం అని మేధాజీ రాస్తాం. తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయులదే. టీచర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు. తెలంగాణ సాధనలో వారి పాత్ర కీలకం. 25,000 మందికి పదోన్నతులు కల్పించాం. 1వ తేదీన జీతాలు పడేలా చేస్తున్నాం. పేదల చదువుతోనే తెలంగాణకు భాగ్యం. బడికి వెళ్లడం ఆత్మ గౌరవంగా భావించాలి. బడులకు ఉచిత విద్యుత్, మౌలిక వసతులు. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి. అక్టోబర్లో గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం. నోటిఫికేషన్లు, పరీక్షలు, తేదీల వివరాలు ప్రకటన. అసెంబ్లీలో ప్రకటించిన డిప్యూటీ సీఎం. ఇక ఆ 2 ప్రాంతాల్లోనే నీట్లో విస్తృత స్థాయి లోపాలు జరగలేదు. లీక్ కేవలం బీహార్, జార్ఖండ్లకి పరిమితం. పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు. మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన గుజరాత్ తీసి పక్కన పెట్టినట్టున్నారు. ఇక మార్పు పేరుతో ప్రజలను ఏమార్చలేరు. అబ్బా, జాబ్ క్యాలెండర్ పేరుతో మరోమారు మోసం. ఉద్యోగాలు ప్రకటించకుండానే నిరుద్యోగులకు మోసం. ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తుంది. గన్ పార్క్ వద్ద నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎక్కడ ఛాన్స్ దొరకలేదు. ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేద్దామంటే వటిగానే దొరికిపోతుండు. జాబ్ క్యాలెండర్ ప్రకటించు ఏమా అన్నారు. ప్రకటించగానే తూచి అంటారు. ఇక అట్లుంటది వాళ్ళ కథ. రైతు మాఫీ కూడా, రుణమాఫీ కూడా చేస్తే నేను రిజైన్ చేస్తాను. హరీష్ అటే వేయండి. మళ్ళీ ఏం సప్పుడు లేదు. ఇక నీకింత నాకింత. అమీన్పూర్లోని సర్వే నెంబర్ 462లో దాదాపు 1 ఎకరం భూమి కబ్జా చేసి 5గురు తలా ఇంత పంచుకున్న అయినవట. ఆదాబ్ హైదరాబాద్ కథనంతో కదిలిన యంత్రాంగం కలెక్టర్ ఆదేశాలతో ఏడీ సర్వేయర్ నిజ నిర్ధారణ చేసిందట. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి. 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని. తగ్గించిన సిఆర్డీఏ పరిధిని మళ్లీ పెంచాలని నిర్ణయం. గతంలో ముందుకు వచ్చిన సంస్థలతో మళ్లీ చర్చ. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణానదిపై 6 బ్రిడ్జీలు. ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేలా పలు సంస్థలకు అవకాశం. మొత్తం 12 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. కొనసాగుతున్న సహాయక చర్యలు. వయనాడు మృతుల సంఖ్య 300 దాటినట్లు గుర్తింపు. డ్రోన్ ద్వారా గల్లంతైన వారి కోసం గాలింపు. మాదిగల అమరవీరుల త్యాగానికి ప్రతిఫలం.
వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు సంతోషించిన మాదిగ సామాజిక వర్గం. దశాబ్దాలుగా కొనసాగిన ఉద్యమ పోరాటం. మాదిగ హక్కుల దండోర జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ. ధరణి పేరుతో నాటి ప్రభుత్వం దగా, గుంట భూమి కూడా అమ్ముకోలేని దుస్థితి. ప్రైవేట్ కంపెనీకి ధరణి అప్పగించడంతో సమస్యలు, విదేశీ కంపెనీ చేతిలో తెలంగాణ భూముల వివరాలు. బీఆర్ఎస్ నిర్వాహకంతో రైతులకు శాపంగా మారింది. ధరణిని భూమాతగా మార్చడంపై పొంగులేటి వివరణ. ఈ అక్రమ నిర్మాణాలకు శ్రీరామ రక్ష. కుకట్పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి. మూసాపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ స్పేస్ నిర్మాణం. 2 సార్లు కూల్చివేసినా తిరిగి నిర్మాణ పనులు చేస్తా ఉన్నారట. అక్కడ టార్గెట్ చేసి కరెక్ట్ టార్గెట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈనాడు. ఇక టీచర్లే మా అంబాసిడర్లు. మీ చేతుల్లో 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు. ప్రభుత్వ బడుల్లో 2 లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం. పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తాం. బడులకు ఉచిత విద్యుత్ ఇస్తాం. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అనుమానించేలా చూసింది. మరోసారి ప్రజాప్రభుత్వం ఉండాలంటే మీరు సహకరించాలి. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి ప్రభుత్వం ఉండాలన్నా కూలిపోవాలన్నా టీచర్లే ఎక్కువ. ఆల్రెడీ ప్రభుత్వం కూడా కూలిపోయింది కదా, టీచర్లు చాలా కూల్చి రకాలు. తెలంగాణ ప్రజలు దొరల గడిలో బందీ కాకూడదు. పేదరిక నుంచి విముక్తి కలగాలంటే చదివే మార్గం. పేద పిల్లలకు అంకిత భావంతో చదువు చెప్పే బాధ్యత మీదే. మా ప్రభుత్వానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఈ ప్రభుత్వం మొన్న నిలబడిందన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా మీ సహకారం ఉండాలి. మీరు పేద పిల్లలకు విద్య నేర్పించండి. మీకు ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలంటే పేదలకు నాణ్యమైన చదువు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. రాష్ట్రంలో ఇటీవల పదోన్నతులు పొందిన 30,000 మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి సభలో ఆయన ప్రసంగించారు. స్పౌస్ బదిలీల విషయంలో కూడా ధర్నా చేస్తే తీసుకుపోయి అర్ధరాత్రి తెల్లారి వరకు కూడా స్టేషన్లలో పెట్టింది టీచర్లను. కొలుముల జాతర అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్. 2025లో కొత్త గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రకటనలు. ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుంది. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం. యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక. గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. 3 అంచెల్లో అప్పీల స్వీకరణ. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్న ప్రభుత్వం. ప్రతి కమతానికి ప్రత్యేక నంబర్తో భూదాన్. ప్రజాభిప్రాయ సేకరణకు అది ఎందుకు తీస్తున్నారు గడికి? ప్రజాభిప్రాయ సేకరణకు ఆర్ఓఆర్. 2024 బిల్లు మిసాయిదా. 23 వరకు అభ్యంతరాల స్వీకరణ. పెట్టుబడులే లక్ష్యంగా విదేశాలకు సీఎం. నేటి నుంచి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన చేయబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. వెబ్సైట్ లో భూమాత ముసాయిదా 3 వారాల పాటు అందుబాటులో ఉంచుతాం. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పోర్టల్ పేరుతో పెద్ద ఆయన దగా చేశారని ధ్వజం. కేసీఆర్. ఇక అది దుశ్శాసన సభ అంటా ఉన్నారు. కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కాదు, ఫేక్ క్యాలెండర్. భరాసా నేతల మండిపాటు. గన్ పార్క్ వద్ద నిరసన. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దానం క్షమాపణ చెప్పాలని డిమాండ్. అప్పుడేమో మైకులు, కాంగ్రెస్ వాళ్ళకి మైకులు రాలే, ఎవరికి మైకులు మీరు మాట్లాడండి రా నాయన అంటే వాళ్ళ కుర్చీ కాడాలు వేస్తే సస్పెండ్ చేసిరు. మొత్తం సభ్యత్వాలే రద్దు చేసిరు. బా, ఈ కాలం వస్తుంది అనుకోలే తమ్మి నీకు. ఇళ్లలోకి చొరబడుతున్నాయి కుక్కలు. దాడుల నియంత్రణకు పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి. వృద్ధురాలి మృతి కలిసివేసింది. ప్రత్యేక హెల్ప్ లైన్, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏబీసీ నిబంధనల అమలుపై నివేదిక ఇవ్వండి. జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కుక్కల దాడులపై నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సమావేశాలు, సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చెప్పింది. జంతు పునరుత్పత్తి నియంత్రణ నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయింది. ఆమె పేరు. జో బైడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్ రంగంలోకి వచ్చింది. ఇక 3 ముంగిట మనం 25 మీటర్ల పిస్టల్లో ఫైనల్ కు అర్హత. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో లక్ష్య సేన్. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటికే 3 కాంస్యాలు సాధించింది. ఆ 3 షూటింగ్ నుంచి వచ్చినవే. అందులో 2 పథకాలు యువ షూటర్ మను బకర్ గెలిచినవే. ఇప్పుడు ఆమె తాను పోటీ పడుతున్న 3వ ఈవెంట్లోనూ పథకం ముంగిట నిలవడం విశేషం. 25 మీటర్ల పిస్టల్ విభాగం అర్హత రౌండ్ లో 2వ స్థానంతో మను ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారమే ఆమె పథకం కోసం పోటీ పడనుంది. శుక్రవారం ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవర, అంకిత బకర్ జోడీ త్రుటిలో పథకం చేజార్చుకోగా హాకీలో భారత బృందం ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. బడ్జెట్ కన్నా 85,000 కోట్ల తక్కువ వ్యయం. 2022-23 పద్దు విశ్లేషణలో వెల్లడి. అంతర్గత తనిఖీలు లేని వాణిజ్య పన్నుల శాఖ కాగ్ నివేదికలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. రైట్. ఇక వ్యవసాయ శాఖలో నేటి నుంచి బదిలీల కౌన్సిలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రక్రియ నిర్వహించబోతా ఉన్నారు. గప్పట్లో బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు, భర్తీ లేదు, ఏం లేదు.
ఇప్పుడు అన్ని చకచకా జరిగిపోతున్నాయి. ఇక సచివాలయం ముట్టడికి సర్పంచుల సంఘం యత్నం, పెండింగ్ బిల్లు విడుదల చేయాలని నిరసన, ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్ట్లా అని చెప్పి హరీష్ రావు. అమరగిరి అందాలు, సోమశీల సోయగాలు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. జల సబడ్లతో నదీ తీర ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల, అమరగిరి పర్యాటక ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. అటు కృష్ణమ్మ పరవళ్ళు, ఇటు నదీ తీర అందాలు పర్యాటకులకు అనుభూతులు పంచుతూ వారి మనసులను దోచేస్తున్నాయి. అమరగిరిలో కృష్ణా తీరాన సాగవుతున్న పచ్చని పంట పొలాలు, కోటగట్టు ద్వీప అందాలు వీక్షకుల చూపు తిప్పుకొనివ్వడం లేదు. సోమశిలలో కొండల మధ్య ప్రవహిస్తున్న కృష్ణమ్మ చూడచక్కని అందాలు ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తుందని చెప్పి సోమశిల ఉంది. ఇది ఈనాడులో ఉన్నదైతే ఇక ఇవేం రాసుకోవచ్చు, జాబ్ లెస్ క్యాలెండర్ అట. జర అట్లెల్లి పెడితే ఆయన మీ జాబులు పోవు కానీ వీళ్ళంతా లెస్ అయిపోతారు. వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. మళ్ళా వీళ్ళని నమ్ముకోకూరు అక్క అని మొదటి నుంచి మొత్తుకుంటా ఉండి మరి ఏదో ఉపద్రవమే ఉన్నట్టుంది. జాబ్లెస్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కార్ ఆ రోజుకు ఎన్ని ఖాళీ అయితే గని చేస్తారు సన్నాసులారా. ఇంకెక్కువ ఖాళీ అయితే ఎక్కువ చేస్తారు. అప్పటికి మీ పోస్టులు కూడా ఖాళీ అయినాయి అనుకో, మీ ఎమ్మెల్యే పోస్టులు అవి కూడా భర్తీ చేస్తారు. ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కార్ ప్రకటన, నోటిఫికేషన్, పరీక్షా తేదీలు లేకుండానే అసెంబ్లీలో విడుదల, చట్టబద్ధత కల్పించకుండానే తూతు మంత్రంగా ప్రకటన. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఏది? అర్హత పరీక్ష టెట్ను కూడా క్యాలెండర్లోనే కలిపేసిండ్రు. యూపీఎస్సీ తరహా అంటే ఇదేనా? నిరుద్యోగుల ప్రశ్న. నిరుద్యోగులు ఎవరు ప్రశ్న వేసిర్రా బాబు? ఇగో నిరుద్యోగులు చెప్తున్నారు క్యాలెండర్ బాగుందన్న అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇగో ఇప్పటిదాకా ఇక్కడ పెడితే మనం పోలు ఎటు పోయింది? పోల్ డిలీట్ అయిందా? పోల్ ఎట్లా డిలీట్ అవుతుందా? టచ్ కూడా చేయలే. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక దీంట్లో జాబ్లు ఇక మొత్తం ఏడిపే. పెళ్లినాడు కూడా గాజులు వల్ల కొట్టుకొని ఏడుస్తుంది. నీ అమ్మ తోలు తీస్తా నా కొడక, గౌరవ సభలో దానం బూతులు అంతు తేలుస్తా అంటూ హెచ్చరిక, జుగుప్సాకర వ్యాఖ్యలతో అవాక్కైన సభ, చర్యలకు పట్టుబడిన బీఆర్ఎస్, అంతా జరుగుతున్న రేవంత్ మౌనం, షేమ్ అంటూ బీఆర్ఎస్ వాకౌట్, సభ్యుల ఒత్తిడితో చివరికి చింతిస్తున్నానన్న దానం నాగేందర్. సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న బట్టి క్యాలెండర్ బోగస్ అంటూ అసెంబ్లీలో చెప్పినట్టుగా చేసిరు. రాహుల్ అశోక్ నగర్ వచ్చి దమ్ముందా? ఫస్ట్ నువ్వు పోయి ఆడికి వాతావరణం చూసి మళ్ళీ మాకు చెప్పు. అశోక్ నగర్ బోలే అన్న, 100 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే కనీసం అడుగు పెట్టే రేవంత్ రెడ్డి మొగోడు అయితే సెంట్రల్ లైబ్రరీకి రా, మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా. ఇక మీ బావ రాజీనామా చేస్తానని అటే బీకి ఇక నువ్వు చేస్తావు. దుశ్శాసన సభలో మారిన అసెంబ్లీ, దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇక మీరు మాట్లాడిన మాటలు అంది తక్కువ లేదు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన. ఇక త్వరలో కొత్త రెవెన్యూ చట్టం, సీఎంపై సభా హక్కుల నోటీసు, కలెక్షన్లలో కలెక్టర్లు, యాప్స్ టోపీ, దేశంలో టాప్ యాప్స్ లో డార్క్ పార్ట్నర్స్ అట. మాజీ సర్పంచ్లపై దమనకాండ. ఈ బిల్లులు ఇవ్వండి మీరే బిల్లులు పెండింగ్ పెట్టే సన్నాసులు మీరే కదా. పంచాయతీ పెండింగ్ బిల్లుల కోసం చేపట్టిన నిరసనపై ఉక్కుపాదం. సచివాలయానికి రాకుండా అడ్డుకున్న పోలీసులు, ముందు రోజు రాత్రి నుంచే నేతల గృహ నిర్బంధం. ఎలక్షన్ల ముందు వేరే పెద్ద కాంట్రాక్టర్లు అందరికి ఇచ్చిండ్రు కానీ వీళ్ళకి ఇవ్వలే అన్న. డెంగ్యూ డేంజర్ బెల్స్ 2071 ప్రాంతాల్లో విజృంభించే అవకాశం, 65 లక్షలకు పైగా జనాభాకు పొంచి ఉన్న ముప్పు. కుక్కలు ఇంట్లోకి వచ్చి చంపేస్తున్నాయి అని చెప్పి హైకోర్టు అంది. కేసీఆర్ ఇంట్లో కుక్క చచ్చిపోతేనే డాక్టర్ను సస్పెండ్ చేశాడు. ఖమ్మం హైదరాబాద్ హైవేపై కొత్త ఫ్లైఓవర్, టేకుమట్ల రాయనిగూడెంలో మధ్య మంజూరు, ఫలించిన ఎంపీ వద్యరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి. కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీగా, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే ప్రైవేట్ టీచర్లు, సర్కార్ బడుల్లో నిరుడు కంటే 20 లక్షల అడ్మిషన్లు తగ్గాయి, విద్యకు బడ్జెట్ లో 10% నిధులు కేటాయించలేకపోయాం, ఉపాధ్యాయులు తేనెటీగలు లాంటోళ్ళు, హాని చేస్తే ఎదురుదాడే, హనీ ఇస్తారు, హాని చేస్తే మళ్ళీ ఎదురుదాడే. టీచర్లతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు ఎట్లా డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ టీచర్లు అని, ప్రైవేట్ టీచర్లంతా ముఖ్యమంత్రి మీద తిరగబడడానికి టైటిల్ పెట్టినట్లు. ఇగో ఇది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇళ్ళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ సీట్ వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ జాబు నేను చెప్తా ఉన్నగా, డిఎస్సిలో కాంపిటీషన్ లో గొప్ప మార్కులు సాధించి ప్రభుత్వ బడికి పోతారు, రానోళ్ళు ప్రైవేట్ బడికి పోతారు. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ రాస్తారు.